యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం విశాఖపట్నం సీతమ్మధార ఏరియాలో నార్త్ ఎక్స్టెన్షన్లో ఉన్న 108 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని వద్దాం రండి. ఇక్కడ స్వామివారు సింహాచలం లక్ష్మీనరసింహస్వామికి చెందిన గిరిపైన ఉంటారు. ఈయన మనం ఎక్కడి నుంచి చూసినా వైజాగ్ ఇంచుమించు ఏ ఏరియా నుంచి చూసినా కానీ మనకు కనిపిస్తూ ఉంటారు. పోర్ట్ రోడ్ నుంచి కానీ బీచ్ రోడ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కనిపిస్తూ ఉంటారు. ఈ స్వామి పైనుంచి చూస్తే వైజాగ్ మొత్తానికి అభయం ఇస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఈ వాల్ మీద మొత్తం పెయింటింగ్స్ వేశారు. స్వామి గురించి స్వామి పెయింటింగ్స్ వేశారు. ఇక్కడ రామలక్ష్మణులు స్వామి అండి. చాలా అద్భుతంగా వేశారండి పెయింటింగ్స్. మాత్రం చాలా కళగా జీవం ఉన్నాయండి ఆ పెయింటింగ్స్లో అనిపించట్లేదు. ఇక్కడ సీతాదేవితో స్వామి. ఇలా స్వామి లైఫ్లో ఉన్న ముఖ్యమైన సంఘటనలన్నిటినీ, ఇంపార్టెంట్ అంశాలన్నిటినీ కూడా వెళ్ళే దారిలో ఇలా పెయింటింగ్స్ రూపంలో మనకు ఆయన వీరత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారండి. ఇక్కడ స్వామి 108 అడుగుల ఎత్తులో ఉన్నారండి. ఇక్కడ చూసారా ఎంత డౌన్ నుండి మనం పైకి వస్తున్నామో. ఇంకా స్టెప్స్ ఎక్కి ఇంకా పైకి వెళ్ళాలండి. చాలా హైట్లో కట్టారు. ఆ హైట్ నుంచి కూడా 108 ఫీట్. ఎక్కువ కలర్స్ వేయకుండా ఇలా వైట్ పెయింట్తోనే ఆ స్వామి షేపు అది మంచిగా వస్తే చాలా బాగుంటారండి స్వామి. వైజాగ్ అంతా స్వామి అభయం ఇస్తున్నట్లు ఉంటుందంట. చాలా నిండుగా ఉన్నారండి స్వామి. ఇలా స్టెప్స్ మీద పైకి వెళ్తే గర్భాలయం ఉంటుంది. ఈ సమ్మర్లో ఎండకి స్టెప్స్ ఎక్కలేక కాళ్ళు కాలుతాయి కదా, మనం ఎలాగూ చెప్పులేసుకొని వెళ్ళలేము. కాళ్ళు కాలకుండా ఇలా వాటర్తో తడుపుతూ ఉన్నారండి వీళ్ళు, వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా. ఇలా ఈ స్టెప్స్ అన్నీ ఆల్రెడీ కడిగేశారు. ఇలా వాటర్తో తడుపుతూ ఉన్నారు. చూడండి, ఇదంతా కడుగుతూ ఇక్కడ వాళ్ళు వాటర్తో తడుపుతూ ఫ్లోర్ని చల్లబరుస్తూ ఉన్నారు. గ్రానైట్ కదండి, కొంచెం వేడి కూడా తట్టుకోలేము. స్వామిని చూడండి ఇక్కడ నుంచి ఇంకా హైట్లో ఉన్నారు కదా. ఇంకా ఇంకొక ఫ్లోర్లో ఉన్నారండి స్వామి. ఇక్కడ కింద గర్భాలయం అండి స్వామిది. స్వామి వాహనం క్యామెల్. ఇది ఎంట్రన్స్ అండి. బాబా స్వామి చూడండి. స్వామిని చూడండి, 2 కళ్ళు సరిపోవట్లేదండి. చాలా కళగా ఉన్నారు స్వామి. నన్నే చూస్తున్నట్టు ఉందండి స్వామి అక్కడ నించొని. నాకు అదొక విగ్రహం, స్టాచ్యూలా అయితే అనిపించట్లేదు.
అంత జీవం ఉందండి స్వామి కళ్ళల్లో కానీ. ఇక్కడ డోర్స్కి అవతారాలు, స్వామి అవతారాలు, రాముని అవతారాలు చెక్కారండి 2 సైడ్స్ కూడా. చూడండి అందరి దేవతామూర్తుల అవతారాలు చెక్కారండి. స్వామి అవతారాలు, రాముని అవతారాలు. ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ డోర్. నిజంగా స్వామి మాత్రం చాలా కళగా ఉన్నారండి. చూడండి పైన ఎంత బాగుందో. స్వామికి చుట్టూరా ఈ ప్రాకారానికి వినాయకుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి రాముల వారితో చుట్టూరా ఎటువంటి పెయింటింగ్స్ వేయలేదండి. ఓన్లీ వైట్ మీద అక్కడక్కడ గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు. చూడండి ఎంత బాగున్నారో. స్వామి ధ్యానం చేసుకుంటున్నారు. చాలా నీట్గా ఉందండి. ఇక్కడ దాతల వివరాలు అనుకుంటా, ట్రస్ట్ మెంబర్స్ అండి. మండపం చూడండి ఎంత నిండుగా ఉందో. మండపం ఆ గ్లాసెస్లో స్వామి ఉన్నారు. చూడండి మన స్వామి. ఏ ఆకారంలో, ఏ అవతారంలో చూసినా స్వామి కన్నా ఆనందం ఉంటుందా అనిపిస్తుందండి నాకైతే. ఇక్కడ గుండెలు చీల్చుకుంటే సీతారాములు కనిపిస్తున్నారు. 2 భుజాల మీద రామలక్ష్మణులతో స్వామి. అసలు వైట్ మీదే ఇంత బాగా చెక్కారంటే ఎటువంటి కలర్స్ వేయకుండా. హనుమాన్ చాలీసా అండి ఇక్కడ గ్రనైట్ మీద వేశారు. ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉందండి చుట్టూరా కూడా. స్వామి చూడండి ఆ మండపంలో అలా స్వామి పువ్వులతో, తమలపాకులతో ఎంత నిండుగా ఉన్నారండి స్వామి. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆంజనేయ చేతిలో తమలపాకుల దండ. నిజంగా చాలా జీవం ఉందండి ఇక్కడ స్వామికి. మనల్ని నిజంగా చూస్తున్నట్టే, మనల్ని చూసి అభయం ఇస్తున్నట్లే అనిపిస్తుంది. మేము నిజంగా అలా ఫీల్ అయ్యాం కాబట్టే మేము చెప్తున్నాం ఇలా. మా రాజుగారు ఏఎస్ఎల్ రాజుగారు అని అల్లూరి సత్యనారాయణ రాజు గారు ఇది కట్టించారమ్మా. 2019లో స్టార్ట్ చేసి 2021లోని ఓపెనింగ్ చేయించారు మన సర్వానంద సరస్వతి గారితో. ఇక్కడైతే మంగళవారం, శనివారం ఆకు పూజ జరుగుతుంది. ఆకు పూజలో నెక్స్ట్ టైం వచ్చి దీపారాధన కూడా జరుగుతుంది. అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటాను. నెక్స్ట్ అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సోమవారికి హనుమాన్ జయంతి, నెక్స్ట్ టైం వచ్చి మన వార్షికోత్సవం, ఆంజనేయ స్వామి వారిది వార్షికోత్సవం డిసెంబర్ నెలలో జరుగుతూ ఉంటుంది. అలాగే హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు జరుపుతూ ఉంటారు. ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ చాలా ఘనంగా చేయిస్తారు ఆ రాజుగారు. తర్వాత ఇక్కడైతే ఆకు పూజ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా మంగళవారం, శనివారం, ఆదివారం వస్తూ ఉంటారు. ఈవినింగ్ పూట అయితే ఇక్కడ నుంచి ఈ సిటీ మొత్తం కనబడుతూ ఉంటుంది. మా రాజుగారి సంకల్పం మీద ఇది కట్టించబడింది. పైకి వెళ్ళి చూస్తే పైన 108 అడుగులు పైనుంచి కనబడుతూ ఉంటుంది. ఆయన ఈ సిటీని అంతా ఆంజనేయ స్వామి కంట్రోల్లో ఉంచాలి, ఆంజనేయ స్వామి అభయం ఇస్తున్నట్టే ఆయన ఊహించుకునే ఇది కట్టించారు 108 అడుగులు. థ్యాంక్ యూ సో మచ్.
స్వామికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హారతి తీసుకున్నారండి అందరూ? ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కానీ వచ్చి స్వామిని దర్శించుకోండి. చాలా కళగా ఉన్నారండి. జీవం ఉన్న స్వామి అండి ఇక్కడ. దూర ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం మా కళ్ళతో మీకు చూపిస్తున్నాం. స్వామిని దర్శించుకొని మీ కష్టాలని, ఇబ్బందుల్ని చెప్పుకొని ఆయన కృపకి, కరుణకి పాత్రులవుతారని ఆశిస్తూ మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయంగా హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ చేసి మీ వంతు సాయం మాకు అందించగలరని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.